తులారాశి వారికి ప్రధానంగా ఈరోజు ప్రత్యర్థులు సైతం స్నేహితులుగా మారుతారు. ఆదాయం కూడా వీరికి పెరుగుతుంది. భూములు, వాహనాలు, భవనాలు ఇటువంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారి కోరిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి తులారాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అనుకున్నటువంటి అవకాశాలు దక్కుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దగ్గరకు వస్తాయి. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబ చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి చికాకులు తప్పవు. గతంలో జరిగినటువంటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కుటుంబ బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ఆలోచనలు ఏమాత్రం కూడా వృశ్చిక రాశి వారికి నిలకడగా ఉండవు. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. అంచనాలన్నీ కూడా తప్పుతాయి. రాబడి కొంత మందగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమనే చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వరకేమో ఉద్యోగాల్లో పని భారం అధికమవుతుంది. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు ఈరోజు నిరాశ నిస్పృహల మధ్య గడుస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణాన్ని, ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ధనురాశి వారు చేయాల్సి వస్తుంది. బంధువులతోటి, స్నేహితులతోటి కూడా వీరికి కలహాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు కూడా ఒత్తిడులు తప్పకపోవచ్చు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశ నిస్పృహల మధ్య గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో వీరి అంచనాలు తప్పుతాయి. ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా ఈరోజు వీరికి అనుకూలిస్తాయి. ఊహలన్నీ కూడా నిజమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. మాటలతోటి అందరినీ కూడా ఆకట్టుకుని ఈరోజు మకర రాశి వారు ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు అందినటువంటి అవకాశాలు సంతృప్తినిస్తాయి. మహిళలకు నూతన ఉత్సాహంతో గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిరాశ కలిగిస్తాయి. ఆస్తి విషయంలో చికాకులు కూడా ఎదురవుతాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.